శాస్త్రి గారు. అలా కాదండి, అలా కాదు. ఇందులో టెక్నికల్ గా ఏంటంటే లాజిక్ గా రామకృష్ణ గారు చెప్పింది కరెక్టే. కానీ నేను రామకృష్ణ గారు చెప్పేది ఏంటంటే అసలు విధాన నిర్ణయం కాంతి విధాన నిర్ణయం అని చెప్పడం ఏంటి అంటే మనం చదువుకో అసలు ఏం దే విషయంలో అక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్న ఆఫీసర్లు అందరూ తలకాయలు ఎక్కడైనా పెట్టుకోవాలి తీసుకెళ్ళి. అసలు విధాన నిర్ణయం ఏంటి? ఐఏఎస్ అసలు ఏ రకంగా మీరు రెస్పాన్సిబుల్? మీరు అందరూ రెస్పాన్సిబుల్లే కదా. ఈ 1600 రోజుల పాటు జరగకపోవడానికి పూర్తి బాధ్యత అక్కడ ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరిది. గవర్నెన్స్ లో మీ రోల్ ఏంటో మీకు తెలీదా? గవర్నెన్స్ లో ఒక సివిల్ సర్వెంట్ రోల్ తెలీదు? 1600 రోజుల పాటు విధాన నిర్ణయం ఏ రకంగా విధాన నిర్ణయం అయితే సుప్రీంకోర్టులో ఎప్పుడు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎలా ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే దాన్ని ఎందుకు ఇస్తుంది? అమరావతి స్మార్ట్ సిటీ అని ఎందుకు డిక్లేర్ చేయాలి? రాజకీయానికి కూడా హద్దుందమ్మా. శాస్త్రి గారు మీరు అన్నట్టు మీరు సుధాకర్ గారు, రామకృష్ణ గారు అందరూ అంటే అమరావతి రైతులకు అండగా నిలబడిన వాళ్ళు కాబట్టి ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే మీరు కొన్ని విషయాలు చెప్పవలసిన చెప్పడం ఖచ్చితంగా తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్పాను. కేసీఆర్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు? కేసీఆర్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఏంటి ఇటువంటి ఫెడరల్ స్ట్రక్చర్ మంది కాదు. ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం ఆపేసి, ఇంకో రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని ఆపేసి అలాంటి స్ట్రక్చర్ అలాంటి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవాలి కాదు. శాస్త్రి గారు ఒకటి అలాంటి రాజ్యాంగం అవగాహన లేండి. మిమ్మల్ని ఎవరు కట్టమని నేను అడిగే ఫండమెంటల్ క్వశ్చన్. నేను మా బీజేపీలో ఉన్న ప్రతి ఇక్కడ దేశ రాజధానిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవడు అడిగాడు కట్టమని? ఏ రైతు వచ్చి మీ ఇంటికి వచ్చి అడిగాడు అమరావతిని ఇక్కడ కట్టమని? దానికి ముందు సమాధానం చెప్పండి. మళ్ళీ వచ్చిన తర్వాత కట్టం ఈ పద్ధతి ఏంటి? గవర్నెన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గవర్నెన్స్ ఈజ్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ది గవర్నెన్స్ అంటే ప్రాసెస్. దాన్ని మళ్ళీ అమెండ్మెంట్, మోడిఫికేషన్, అడ్జస్ట్మెంట్ ఈ మూడే చేయొచ్చు కానీ దాన్ని మార్చడానికి ఉండదు. రైట్. మీకు జడ్జిమెంట్ లో ఎలా ఉంటుంది? మీకు ఇచ్చారు కదా మేడం జడ్జిమెంట్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఇస్తారు అది? అంటే రైతులు వెళ్ళి కోర్టుల్లో కొట్టుకుని వాళ్ళు తెచ్చుకొని బాబు ప్రతిరోజు ఇచ్చేసి ఎంతమంది చుట్టూ తిరిగి ఆ వేదన, ఆ కష్టాలు, ఆ బాధలు అంటే ఇప్పుడు మీరు అడిగారు చూసారా? అమరావతి కట్టి తీరాలి. అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం చేసి తీరాలి, చేసిస్తుంది, చేయిస్తాం. ఎందుకంటే దానికి ఛాన్స్ లేదు. దానికి ఏంటంటే మన చట్టాలు చాలా స్పష్టం. మీరు ఆడుకోవచ్చు, కొంతవేళ ఆడుకోవచ్చు, కొంతమేళ ఆడుకోవడానికి ఉంటుంది. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వస్తే ఈయన్నే బందీగా చేసేస్తే గొడవ వదిలిపోద్ది అనుకున్నాడు. కానీ అది కుదరదు.